అనుదినం దేవుని మాట. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని బిడ్డలైన మనము తెలుసో తెలియకో కొన్ని అతిక్రమములు చేస్తాం. అతిక్రమములు చేయకుండా ఏ మనుషుడు లేడు, పాపము చేయకుండా ఏ నరుడు కూడా భూమి మీద లేడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు కాబట్టి ఆయన దగ్గర మన పాపములు, మన అతిక్రమములు ఒప్పుకోవాలి. మనం బాగుపడాలంటే ఒప్పుకోవాలి. చాలామంది ఒప్పుకోరు, కానీ కప్పుకుంటారు. పాపమును కప్పుకుంటే అది నీ జీవితం నాశనం చేస్తుంది. దయచేసి ప్రభువుని నమ్ము, నీ పాపములు ఒప్పుకో, నీ జీవితాన్ని రక్షించుకో. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. నాయనా, పాపముల చేత మా జీవితం నాశనం అవుతుంటుండగా మీరే మీ రక్తం చేత మా పాపములను కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా తయారు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.